ఏమైంది గైక్వాడు? ఎట్లుంది దెబ్బ? 18 సంవత్సరాల నుండి మీ చెన్నైలో గెలవలేదు అన్నావు కదా. ఇప్పుడు నేను హాఫ్ సెంచరీ కొట్టి గెలిపించిన, నువ్వేమో డక్అవుట్ అయి మీ టీంను ఓడించినవు. అట్లుంటది మనతోని. 3-4 క్యాచ్లు వదిలేసినాక ఇవ్వలైనా హాఫ్ సెంచరీ కొడతారు. అదే మా పిల్లగాళ్ళు క్యాచ్లు మంచిగా పట్టేది ఉంటే ఈ మ్యాచ్ మేమే గెలుస్తుండే. ఎనీవే, మే 3వ తారీఖు మళ్ళా మ్యాచ్ ఉన్నది. మీ హోమ్ గ్రౌండ్కి వచ్చి మిమ్మల్నే ఓడిస్తాం. రెడీగా ఉండుల్లి. మీ హోమ్ గ్రౌండ్లే గెలవనోళ్ళు మా దగ్గరికి వచ్చి ఏం గెలుతారువే? ఈ సీజన్లో మీ దగ్గర నుండి 4 పాయింట్లు తీసుకునే తీరుతాం. ధోనీపై నాకెందుకో మన బ్యాటింగ్లో తీవ్రమైన మార్పులు చేస్తే తప్ప మనం మ్యాచ్లు గెలవలేమనిపిస్తుంది. త్రిపాఠిని ఓపెనింగ్ పంపిస్తే బిస్కెట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత నేను వచ్చి అవుట్ అయిందంటే ఇక బ్యాటింగ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. కరెక్ట్ గైక్వాడ్ తమ్ముడు. మన చిన్న తమ్ముడు కదా అని శామ్ కరానికి అవకాశం ఇస్తే మన సైడ్ కాకుండా వాళ్ళ సైడ్ ఆడతాడు. బౌలింగులనేమో లాస్ట్ ఓవర్లో 3 సిక్స్లు ఇచ్చిండు. బ్యాటింగులనేమో జస్ట్ 8 రన్లు కొట్టిండు. మంచిగా పెద్ద తమ్ముడు విజయ్ శంకర్ను డివాన్ కాన్వెన్ పట్టుకొస్తే సెట్ అవుతుంది కదా. ఎస్, టీంలో ఒక తమిళనాడు ఆల్రౌండర్ని నేను ఉన్నాక కూడా గా చిన్న పిల్లగాడు శామ్ కర్రాన్ని నమ్ముతారా మీరు? నెక్స్ట్ మ్యాచ్లో నాకు ఛాన్స్ ఇల్లి దుమ్ము లేపే బ్యాటింగ్ చేస్తా. కరెక్ట్ ధోని అన్న. మనం కూడా స్టాండర్డ్ బ్యాట్స్మెన్ కాన్వేని పట్టుకొస్తేనే మనకు కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు వస్తాయి. లేకపోతే నేను 1 డౌన్ బ్యాటింగ్ చేసినా ఓపెనింగ్ చేసినట్టే అవుతుంది. అది తమ్ముళ్ళు, 2 మ్యాచ్లకి 2 మ్యాచ్లు గెలిచినాం. అవి కూడా అవే గేమ్స్. ఇక మనం గిట్లనే ఆడుకుంటా పోతే మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఇవ్వాలి ఆపలేరు. ప్రతిసారి లాగా ముక్కి మూలిగి 3వ 4వ స్పాట్కి క్వాలిఫై అవ్వడు కాదన్నా. ఈసారి మన టీంని నెంబర్ 1 లేకపోతే నెంబర్ 2లా ఉంచుతా. డైరెక్ట్ క్వాలిఫైయర్ 1 ఆడి ఫైనల్స్కి పోవుడే. అది తమ్ముడు, ఇప్పుడు మన లక్ష్యం ఆర్సీబీని నెంబర్ 1 లేకపోతే నెంబర్ 2 ఉంచాలి అంతే. ధోని అన్న, మళ్ళీ అలా నేను తీసిన 3 వికెట్లల్లా 1 వికెట్ క్రెడిట్ మొత్తం నీకే. ఆ ఫిలిప్ సాల్ట్ దంచి కొడతా అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల స్టెంప్ అవుట్ చేసినావు. నువ్వు గిట్లనే సహకరించుకుంటా పోతే పర్పుల్ క్యాప్ నేనే గెలిచేటట్టున్నా. తమ్ముడు, నువ్వు గట్లనే నా సిగ్నల్స్ని అందుకొని బౌలింగ్ చేసుకుంటా పో. నువ్వు తీసే వికెట్లలో 1 వికెట్ నీకు నేను ఫ్రీ ఇస్తా. ధోనీపై నువ్వు లాస్ట్లో వచ్చి జస్ట్ 16 బాళ్ళల్లో 30 రన్స్ చంపినావు. 3 4లు 2 6లు. ఇంత మంచి బ్యాటింగ్ చేసేటప్పుడు రవీంద్ర జడేజాని రవిచంద్రన్ అశ్విన్ని నీకంటే ముందెందుకు పంపినావు చెప్పు? వాళ్ళకంటే ముందు నువ్వు వచ్చేది ఉంటే కనీసం మీరు మా స్కోర్ దగ్గర దాకానన్నా వస్తుంటే మీ రన్ రేట్ తగ్గకపోతుండే కదా. మ్యాచ్ పొజిషన్ని బట్టి నా బ్యాటింగ్ పొజిషన్ని మార్చుకోవడానికి నేను నార్మల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని కాదు కోహ్లీ. మ్యాచ్ గెలిచినా ఓడినా నా బ్యాటింగ్ పొజిషన్ మాత్రం మారది. అశ్విన్ తర్వాత 100 అహ్మద్కి ముందు ఇదే నా బ్యాటింగ్ పొజిషన్. ఏదోడితే నువ్వు ఆ పొజిషన్లో వచ్చడం వల్ల మాకు మంచి రన్ రేట్ అని నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిపాఠి బ్రో, ఏ ప్లేయర్ అయినా సిఎస్కేలకు వస్తే ఎక్సలెంట్ ఫామ్లోకి వస్తాడు. కానీ నువ్వు మాత్రం ఉన్న ఫామ్ కూడా కూడగొట్టుకున్నావు. 2 మ్యాచ్లలో ఓపెనింగ్ పంపిస్తే 2 బిస్కెట్ చేసినావు. వాట్ ఈస్ దిస్? వంకాయ పుల్స్. అదేదో నేను ఒక్కనే సిఎస్కేలకు వచ్చి ఫెయిల్ అయినట్టు మాట్లాడుతున్నావేంది కెప్టెను? గా దీప కూడా శామ్ కరణ్ వీళ్ళేమన్నా మంచి ఫామ్లోకి వచ్చిల్లా? నేను కూడా వాళ్ళ లెక్కనే. గైక్వాడ్ తమ్ముడు, నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తోనే. అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లా. ఇక టీంలో భారీ మార్పులు చేయాల్సిందే. పరాగ్ తమ్ముడే కెప్టెన్సీ చేస్తే మనం మార్పులు చేయాల్సిన అవసరం లేదు. శాంసన్ వచ్చిందంటే ఇక చేయాల్సిందే. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది పాటిదర్ తమ్ముడు. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి విధ్వంసం సృష్టించాలి. మన నెక్స్ట్ మ్యాచ్ జీటీతోనే. అది కూడా మన చిన్న స్వామి చిన్న స్టేడియంలా. ఇక మన ఫిలిప్ సాల్ట్ ఊచకోత తలుచుకుంటేనే ఐఎమ్ ఫీలింగ్ ఎగ్జైటెడ్. అంతేనా? మా దగ్గర కూడా ఉన్నాడు బట్లరు. ముంబైని ఓడించి మీకోసం వస్తాం, రెడీగా ఉండుల్లి. ఐఎమ్ వెయిటింగ్ గిల్ బ్రో. నెక్స్ట్ వేసేది మిమ్మల్నే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇక ఆర్సీబీ అయితే టోర్నమెంట్ ఎక్సలెంట్గా స్టార్ట్ చేసింది. చెన్నైలో ఓడించి 18 సంవత్సరాల రికార్డ్ అయితే బ్రేక్ చేసిళ్ళు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్ కూడా బౌలింగ్ బాగేసారు. అందుకే వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచిరు. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ ముంబై వర్సెస్ గుజరాత్కి సంబంధించిన స్పూఫ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.